హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు నుంచి నేను ర్యాపిడ్గా మనకు ఉన్నటువంటి స్టార్ హీరోల తాలూకు మూవీస్ తాలూకు అప్డేట్స్, అంటే ప్రజెంట్ ఏ స్టేజ్లో ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా ర్యాపిడ్గా ఒక వీడియోలో చేసే ప్రయత్నం చేస్తాను. అలాగే దాంతోపాటు మిగతా హీరోలో డీటెయిల్ అప్డేట్స్ కూడా చేస్తూ ఉంటాను. అయితే ఈరోజు మనం స్పిరిట్ అండ్ అల్లు అర్జున్ రాక అండ్ తారక్ అన్న అఖిల్ కోసం అసలు ఎందుకు వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది, అసలు ఆ ఎపిసోడ్ ఏంటి అది, అండ్ రామ్ చరణ్ గారి తర్వాత మూవీ RC-17 ఎప్పుడు మొదలవబోతుంది ఏంటి అనేది మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పిరిట్. సో స్పిరిట్ వచ్చేసి స్పిరిట్లో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంది. యానిమల్లో ఏదైతే మనం చూసాం కదా, సందీప్ రెడ్డి వంగ అసలు ఆ ఇంటర్వెల్ బ్లాక్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ అంతా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అసలు అర్జున్ రెడ్డిలో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉండదు, యానిమల్లో ఏంటి యాక్షన్ సీక్వెన్స్ అని చెప్పేసి అందరూ స్టన్ అయిపోయారు. నేను కూడా థియేటర్లో 3-4 టైమ్స్ చూశాను. యాక్షన్ సీక్వెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ గన్నులు అమ్ముకోవడానికి వచ్చి అతని క్యారెక్టర్, దాని తర్వాత యాక్షన్ బిట్ అదంతా కూడా అంతమంది నరికేసి అసలు అలా హీరో పడిపోతాడు. ఇంకా అక్కడ ఇంటర్వల్ బ్లాక్ పడడం అనేది నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంత పెద్ద గన్తో ఆ గన్నుని ఎక్కడ తయారు చేశారో దానికి డైలాగ్ రాయడం బ్రిలియన్స్ ఆఫ్ సందీప్ రెడ్డి వంగ. అలాగే ఈ సినిమాలో కూడా స్పిరిట్లో కూడా ప్రభాస్ అన్న ఇంటర్వెల్ బ్యాంక్ లో వచ్చేటువంటి ఒక మంచి ఫైట్ సీక్వెన్స్, అంటే ఇంటర్వెల్ బ్యాంక్ అని అనకూడదు, ఒక 100 మందితో ఒక ఫైట్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తారు. అది ఎక్కడ వస్తుంది, ఫస్ట్ హాఫ్ లోనే సెకండ్ హాఫ్ లోనే అనేది మనకి తర్వాత తెలుస్తుంది. అయితే అది అతి త్వరలో షూట్ చేయనున్నారు. ఎలా అయితే ఎంత కొత్తగా అయితే మన యానిమల్లో అదైతే చూసామో ఇంటర్వెల్ బ్యాంక్, అలాగే చాలా కొత్తగా ప్లాన్ చేయబోతున్నాను ఈ ఫైట్ సీక్వెన్స్. చాలా వెయిట్ చేస్తాను నేను. పెద్ద తర్వాత నేను ఏ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను అని అంటే అది ఖచ్చితంగా స్పిరిట్. సో దాని తర్వాత మనం చూసుకుంటే తారక్ అన్న ప్రజెంట్ వాయిస్ ఓవర్ ఇచ్చారు ఒక సినిమాకి, అఖిల్ లెనిన్ సినిమాకి. జూన్ 10వ తారీఖున రిలీజ్ కాబోతుంది. టైగర్ లెండీస్ పవర్ఫుల్ వాయిస్ అని చెప్పేసి ఆయన కూడా క్యాప్షన్ పెట్టడం జరిగింది. అయితే ఏ ఎపిసోడ్కి ఇచ్చారు వాయిస్ ఓవర్ అనేది మనం మాట్లాడుకుంటే, ఈ లెనిన్ సినిమాలో మహాభారతం కైండ్ ఆఫ్ ఒక ఎపిసోడ్ ఏదో ఉందంట. సో ఆ మహాభారతం కైండ్ ఆఫ్ ఎపిసోడ్కి ఎన్టీఆర్ అయితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో తారక్ అన్న వాయిస్ ని తీసుకోవడం జరిగింది. అఖిల్కి చాలా తెలివైనడు, ఎవరికి ఎటువంటి వాయిస్ ఓవర్ ఇస్తే, అంటే ఏ ఎపిసోడ్కి ఏ సినిమాకి ఏ జానర్కి ఇస్తే బాగుంటుందని. ఇప్పుడు ఏజెంట్ సినిమా సురేందర్ రెడ్డితో తీసినప్పుడు ధృవ చరణ్ అన్న గేమ్ చేంజర్ లుక్ లో ఉన్నారు. సో ధృవ కూడా అదే లుక్ కాబట్టి ఆయనతో ఒక ప్రోమో లాగా చేయించారు. ఆయన ఒక వీడియో లాగా బలి అనిపించింది. ధృవ క్యారెక్టర్ ఏజెంట్ క్యారెక్టర్ తో మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది ఒక ప్రోమో కట్ చేసి అది బలి అనిపించింది. సో ఇప్పుడు ఇంకా పౌరాణికం అంటేనే ఇంకా చాలా వరకు క్యారెక్టర్స్ చేసింది జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన కెరీర్ లో, ఇంకా నందమూరి ఫ్యామిలీ కాబట్టి ఆ యొక్క ఉద్దేశంతో ఒక మహాభారతం ఎపిసోడ్ కి తారక్ అన్న వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది ఇస్ ఎ గుడ్ థాట్. సో నెక్స్ట్ అల్లు అర్జున్ విషయానికి వస్తే, అల్లు అర్జున్ రాకా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. సో ఆ షూటింగ్ కి సంబంధించినటువంటి డెడ్ లైన్ ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్ కి చెప్పేశాడంట అల్లు అర్జున్. ఏమిటంటే డిసెంబర్ కల్లా షూటింగ్ కంప్లీట్ చేసేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ సినిమా తర్వాత, రాకా సినిమా తర్వాత అల్లు అర్జున్ ఇప్పుడు నెక్స్ట్ లోకేష్ కనగరాజ్ తో చేయబోతున్నాడు. అల్లు అర్జున్ 23, అల్లు అర్జున్ కెరియర్ లో 23వ సినిమా లోకేష్ కనగరాజ్ ఇప్పుడు ఒక సోలో హీరోగా ఒక సినిమా కూడా చేస్తానని తెలిసిందే. దానికి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ అని చెప్పేసి. సో లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో తీయబోయేటువంటి చిత్రం కోసం ఈ సినిమా రాక ఏదైతే ఉందో అది త్వరగా కంప్లీట్ చేసేస్తే ఈ సినిమా తర్వాత ఆ సినిమాలోకి వెళ్ళిపోదాం అనేటువంటి ఉద్దేశంతో నెక్స్ట్ ఇయర్ మిడ్ కల్లా, డిసెంబర్ అని చెప్పాడు కానీ ఇంకా అది పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి ఆబ్వియస్లీ ఈ రోజుల్లో స్టార్ హీరోల సినిమాలు ఏది మినిమం 1.5 year అయితే మేకింగ్ జరుగుతుంది. సో ఖచ్చితంగా అది నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లోపు రిలీజ్ కావచ్చు. సో దాని తర్వాత లోకేష్ కనగరాజ్ సినిమాలోకి వెళ్ళిపోతాడు. సో దానికి సంబంధించిన టైటిల్ టీజర్ కూడా అతి త్వరలో ఫ్యాన్స్ ముందు తీసుకొచ్చేందుకు చాలా ట్రై చేస్తున్నారంట. దానికి సంబంధించిన వర్క్ కూడా లోకేష్ కనగరాజ్ కంప్లీట్ చేసేసాడని చెప్పేసి తెలుస్తుంది. ఇది అల్లు అర్జున్ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్. లాస్ట్ అండ్ ఫైనల్ రామ్ చరణ్ తాలూకు RC-17 షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి మనం ఒకసారి చూస్తే, ప్రజెంట్ సుకుమార్ గారు అమెరికాలో ఉన్నారు. అక్కడ ఫ్యామిలీతో ఓ ట్రిప్కి వెళ్ళారు. ట్రిప్తో పాటుగా సినిమా తాలూకు స్క్రిప్ట్ని కూడా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. సో అది ఇంకా చరణ్ అన్న కూడా రీసెంట్గానే సర్జరీ అయిపోయింది కాబట్టి సక్సెస్ఫుల్గా. సో సెప్టెంబర్లో మనకి ఈ సినిమా తాలూకు పూజా సెరమనీ అనేది జరుగుతుంది.
ప్రతి సినిమాకి పూజా సెరమనీ జరుగుద్ది. గేమ్ చేంజర్కి జరిగింది, RC16 పెద్దికి జరిగింది, ఇప్పుడు RC17 కూడా జరుగుద్ది. సో పూజా కార్యక్రమాలు అవన్నీ కూడా అఫీషియల్గా సోషల్ మీడియాలో మార్చి 2025 మార్చి 25, 2025 చరణ్ బర్త్డేకి 2 days ముందు హోలీ రోజున ఈ RC17 అనౌన్స్మెంట్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అఫీషియల్గా ఇచ్చారు. సో రామ్ చరణ్ గారు కానీ సుకుమార్ గారు కానీ దీని గురించి, సుకుమార్ గారు ఎలాగో సోషల్ మీడియాలో లేరు, ఇన్స్టాగ్రామ్ ఉన్నారు, ట్విట్టర్లో లేరు, బట్ ట్విట్టర్లో కూడా రావాలి ఆయన. బికాస్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఆయనకి డైరెక్టర్గా ఆఫ్టర్ రంగస్థలం అండ్ పుష్ప తర్వాత ఇండియా వైడ్గా ఆయనకి బాగా అప్రిషియేషన్, మంచి క్రేజ్, #1 స్థానం ఆ రేస్లో ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ ట్విట్టర్ వేదికగా ఆయన ఉండాలి, ఆయన అకౌంట్. సో ఖచ్చితంగా ఫ్యాన్స్ ద్వారా మనం అది పుష్ చేద్దాం. సో అదంతా పక్కన పెట్టేస్తే, సో సెప్టెంబర్లో మనకి ఈ పూజా సెరమనీ తాలూకు పనులన్నీ కూడా అఫీషియల్గా మనకి లాంచ్ అయిపోద్ది. అప్పుడు మనకు అర్థమైపోద్ది. మనకి మార్చి 25, 2025 ఏదైతే అఫీషియల్ అనౌన్స్మెంట్ అప్పుడు డిఎస్పి పేరు ఆ పోస్టర్లో కానీ ఆ పోస్ట్లో కానీ మెన్షన్ చేయలేదో, ఇప్పుడు పూజా సెరమనీ నిజంగా డిఎస్పికి మైత్రి మేకర్స్కి అంతలాగా చెడిందా? ఎందుకు అఫీషియల్ అనౌన్స్మెంట్ అప్పుడే పేరు ఎందుకు మెన్షన్ చేయలేదు? బికాజ్ ఆర్య నుంచి పుష్ప 2 వరకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్, బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కదా వీళ్ళది, డిఎస్పి అండ్ సుకుమార్ గారిది. సో సుకుమార్ గారి చాయిస్ కదా అది. సో మధ్యలో ప్రొడ్యూసర్స్ ఇన్వాల్వ్మెంట్ ఎంతలా ఉంది, వీటి మధ్య ఏం జరుగుతుంది అనేది ఈ పూజా సెరమనీలో అయితే ఫిక్స్ అయిపోద్ది. ఒకవేళ డిఎస్పి కాకపోతే కనుక కొంచెం చాలా డిసప్పాయింట్మెంట్ నాకు, బికాస్ సాంగ్స్ వరకైనా డిఎస్పి ఉండాలి. ఒకవేళ డిఎస్పి కాదు అనుకుంటే కనుక బీజిఎం వరకు మాత్రం అనిరుద్ధ్ కానీ సాయి అభ్యంకర్ కానీ, ఇంకా ఇప్పుడు జెన్జీ కైండ్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్లో #1 అంటే అనిరుద్ధ్ కాబట్టి, తర్వాత ఇప్పుడు సాయి అభ్యంకర్ కూడా బాగానే కొడుతున్నాడు కాబట్టి బీజిఎం వరకు వాళ్ళని తీసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సో ఇది రామ్ చరణ్ RC17 తాలూకు అప్డేట్. సో మీ అభిప్రాయం కూడా కామెంట్స్ తెలియజేయండి, ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.